హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు 8:30కు సాయంత్రము ఆల్ నైట్ ప్రేయర్ ఉన్నది. అమావాస్య ప్రార్థన, స్వస్థత ఉపవాసముతో కూడినటువంటిది. బలమైన ఆరాధన, స్తుతి ఆరాధన ఉంటుంది. పాటలు, స్వస్థత కార్యములు అన్నీ సమృద్ధిగా సమాధానంగా ఆయన స్వచ్ఛత వరమని కలిగినటువంటి దైవ సేవకునిగా నేను చెప్తూ ఉన్నాను. దేవుని వాక్చేత, దేవుని మాట చేత మనము కార్యాలు జరిగిస్తాం. దేవుని మన సొంత ఆలయం, దేవుని ద్వారాగా కార్యములు జరిగిస్తున్నాం. ఈరోజు తప్పక ప్రతి ఒక్కరూ కూడా మీరు మిస్ కాకుండా దేవుడి సన్నిధికి రండి. దేవుని యొక్క కార్యములు మీకు అడ్రస్ కావాలంటే ఈ యొక్క వివరాలకు మేము ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నాం. మీరు ఫోన్ నెంబర్ చూసి ఫోన్ చేసి రావచ్చు, అడ్రస్ తెలుసుకొని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీకు ఈరోజు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీకు ఏమిచ్చినా మేము రుణమైతే తీర్చుకోలేం. ప్రతి దినమును ప్రభువా అయ్యా మీరే సహాయం చేస్తున్నారు. ఎవరైతే అస్వస్థతతో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో వారందరినీ నడిపించండి నీ సన్నిధికి ప్రభువనైనా. అయ్యా స్వస్థపరిచి యెహోవాను నేనని మీరు సెలవిచ్చారు. ఈరోజు వాగ్దానము మేము ధ్యానం చేస్తున్నాం తండ్రి. ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి పరిశుద్ధాత్ముడా. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం ధ్యానం చేద్దాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడాలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసినటువంటి రోగములో దేదియో మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. హల్లెలూయా. అయితే ఐగుప్తీయులకు అనేకమైనటువంటి తెగుళ్ళు రప్పించాడు దేవుడు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలను ఎప్పుడైతే బానిసలను చేసి వాడుకుంటున్నారో ఆ సందర్భంలో మోషేని ఏర్పాటు చేసుకుని ఫరో దగ్గరికి పంపించాడు. కాబట్టి ఆ సందర్భంలో యెహోవా మాట ఎవరైతే వింటారో, దేవుని మాట వింటారో ఆ స్వస్థత ఆ సందర్భంలో అక్కడ జరుగుతుంది. నేనే స్వస్థపరచు యెహోవాను, మిమ్మల్ని బలపరచు యెహోవాను, మీ కష్టము తీర్చివాడును, మీ శ్రమను తీర్చివాడు, మీ బాధలు తీర్చివాడు, సమస్తము జరిగించు యెహోవాను నేనే. నా మాటను మీరు విని నా దగ్గర రండి వస్తే నేను మీకు కార్యములు జరిగిస్తాను. స్వస్థత అంటే ఏంటండి? రోగమా, లేకపోతే ఇంకా దయ్యాల సమస్యల, తాగుడా, లేకపోతే ఇంకా మరి వ్యభిచారం, దొంగతనం లేకపోతే అబద్ధాలు, మోసాలు, నష్టపోవటము, కష్టాలు పాలటం, భార్య బిడ్డల్ని విడదీసేయటమా? ఇదేనా దేవుడు చేసే కార్యము? ఇంతకు మించి ఇంకేమీ లేవా? ఒక్కసారి మీరు రండి, దేవుని అద్భుతాలు మీరు చూస్తారు. అద్భుత కార్యాలు మీరు చూచి దేవునిలో ఆనందించి స్వస్థత పొందుకొని ఖచ్చితంగా కార్యం జరుగుతుంది, మీ పట్ల చేస్తాడు దేవుడు. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి ముగ్గలను 12 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద, చెట్టు యొద్ద నివాసము చేశారు. ఆ నీళ్ల యొద్ద దగ్గర దిగారనమాట. అక్కడ దిగి అక్కడే నివాసం చేసినట్టుగా మనం చూస్తున్నాము. దానికి సాదృశ్యము అక్కడ సమృద్ధి, దేవుని ఆశీర్వాదం. చూడండి, ఎక్కడైతే నీటి ఊటల వంటి గొప్ప శక్తి, అభిషేకం ఉంటుందో అక్కడ మనం ప్రవచిస్తేనే మీరు ఎంతో కాలం నుంచి స్వస్థత లేక చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, ఎక్కడికి వెళ్ళినా మీ కార్యం జరుగుతులేదు. ఒక్కసారి మాత్రమే ఆ దేవాది దేవుడి సన్నిధిలో అడిగి పెట్టండి. రండి, దేవుని కార్యాన్ని మీరు చూస్తారు, దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు అని నేను ఖచ్చితంగా సెలవిస్తున్నాను. దేవుడు పిలుస్తున్నాడు, మాటకు లోబడండి, రండి. యెహోవా మాట పిలిస్తే స్వస్థపరచు యెహోవాను నేనే అని స్పష్టంగా
మనతో మాట్లాడాడు. కాబట్టి చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, నీకు స్తోత్రం 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 నైనా. ఈరోజు ఈ దినం ఈ రీతిగా మమ్మల్ని నిలబెట్టి నడిపిస్తున్న విధానాన్ని బట్టి వీడియో చూస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా తొందరగా వారు నైనా వారి యొక్క జీవితాల్లోనైనా ఏ దాంట్లో ఏ విషయంలో కోల్పోయారో నైనా స్వస్థపరచు యెహోవానని మీరు సెలవిచ్చిన రీతిగా యేసు నామంలో తరలి పరుగులు ఎత్తుకుంటూ నీ దైవ సన్నిధికి వచ్చుదురుగాక. పరిశుద్ధాత్మల గొప్ప కార్యం మా పట్ల మీరు జరిగించబోతున్నారు. ఈరోజు నైనా సర్వ సమృద్ధులకి నడిపించబోతున్నారు. ప్రతి ఒక్కరిలో వారి కష్టము, వారి బాధ, వారి వేదన, వారి సిల్లంగితనము, వారి చీకటి కట్లు, చీకటి శక్తులు కాలిపోబోతున్నాయి. మంత్రపు కట్లను కాలిపోబోతున్నాయి. రోగం పోబోతుంది. అప్పులు కాడి వరకు కూడా ఉద్యోగాలేమి, ఏ సమస్య ఉన్నా, ఏ కార్యములైనా, గర్భఫలం లేనటువంటి వారు, ఇంకా అనేకమైన శోధనలో తీరని రోగము, క్యాన్సర్, అనేకమైన గెడ్డల రోగము, హాస్పిటల్ కానీ రక్తస్రావణ రోగం ఏదైతే వారి జీవితంలో పారించలేకపోతున్నారో, పోవట్లేదు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని చోట్ల తిరిగినా తక్కువ కావట్లేదు. యేసు నామములో అలాంటి ప్రజలందరూ వచ్చుదురుగాక. పరమ డాక్టర్గా నీవు కార్యం చేయబోతున్నావు అయ్యా. రోగికి డాక్టర్ అవసరం. అలాగే ఇలాంటి సమస్యలతో డెవల్తో నైనా ఇదిగో బానిసత్వంలో పడిపోయిన ప్రతి కుటుంబం యేసు నామములో వచ్చుదురుగాక. తండ్రి, భార్య భర్తల సమాధానం లేని కుటుంబాలు వచ్చుదురుగాక అని ప్రార్థన చేస్తాం. తండ్రి, మీకు వందనాలు. ప్రతి బిడ్డ నడిపించండి. ప్రతి బిడ్డతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని, ప్రతి కుటుంబాన్ని దర్శించి మహిమ ఘనతలతో నింపి మహిమ పొందుకోమని ప్రార్థిస్తూ తగ్గించుకున్నామని ఎంచిస్తూ అడిగి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, తప్పనిసరిగా మీరు చేయండి, మీరు ఫోన్ చేయండి. మీరు నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి కోల్పోయినటువంటి జీవితాన్ని తిరిగి మళ్ళీ మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. తప్పక మీరు వివరాల కోసం మేమైతే ఇక్కడ ఫోన్ నెంబర్ పెడుతున్నాం. మీరు వీలైతే చూడండి, చూసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రాయండి. ఇంకా దేవుని కార్యాలు ముందుకు సాగటానికి మీరు మాకు సువార్తను ప్రకటించడానికి సహాయం చేసిన వారుగా అవుతారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.